mission with a mission as I hit the beat stone to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో ఈరోజు మేము అసలు జనరల్గా మన ఊర్లో ఏదైనా మంచి ప్రదేశం ఉన్నా మనం వెళ్ళడానికి చాలా బద్దకిస్తుంటాము, మనం జనరల్గా వెళ్ళము. అదేవిధంగా మా నిజామాబాద్లో మినీ ట్యాంక్ బండ్ కట్టారన్నమాట రఘునాథ చెరువు పైన. సో మేము అది వెళ్దామని కట్టిన తర్వాత 1-2 ఇయర్స్ వరకు అసలు వెళ్ళలేదు. సో ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్దామని చెప్పేసి మేము రఘునాథ చెరువుకు బయలుదేరాము. అదే దాన్ని మినీ ట్యాంక్ బండ్గా చేశారన్నమాట. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్, కిల్లారాం ఆలయం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. చూశారు కదా, దీని ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇలా ఉందో అలా వచ్చిన తర్వాత సో సూపర్బ్గా కట్టారు. దీన్ని ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ కంటే కూడా మంచిగా కట్టారు. ఇది దూరంలో ఉంటుందన్నమాట, సిటీ అవుట్స్కర్ట్స్లో. ఈ రఘునాథ చెరువు అనేది మన నిజామాబాద్ సిటీకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ని అందిస్తుంది అనమాట, ఫిల్టర్ చేసిన తర్వాత. చూడొచ్చు, ఇదే ఎంట్రన్స్ అనమాట. మంచి లైటింగ్తో సూపర్గా ప్రిపేర్ చేశారు దీన్ని. మినీ ట్యాంక్ బండ్ రఘునాథ్ చెరువు. సో ఒకసారి ఈ రఘునాథ్ చెరువు మినీ ట్యాంక్ బండ్ ఎలా ఉందో చూసేద్దామా? సో ఫ్రెండ్స్, రఘునాథ్ చెరువు ఎంట్రన్స్ ఇది. చూశారు కదా, ముంగట లాన్ ప్రిపేర్ చేసి ఎంత బాగా చేశారో మొత్తము. సో మీరు చూడొచ్చు, అందరూ కూడా ఫోటోలు దిగడానికి స్టార్టింగ్లో ఇక్కడికే వస్తారన్నమాట. సో లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా సూపర్గా ఉన్నది. సో ఈ స్టార్టింగ్ ల్యాండ్స్కేప్ ఎంత బాగున్న తర్వాత లోపల ఇంకా చాలా బాగుంటుంది. ఆ ల్యాండ్స్కేపింగ్ కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా రఘునాథ చెరువు. ఈ చెరువు నుంచే నిజామాబాద్కు డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది. సో ఈ చెరువు ఇప్పటికీ ఇది ఏప్రిల్లో కూడా ఇంకా నిండుగా ఉండంటే దీనికి ఐ థింక్ ఈ సమ్మర్ అంతా కూడా గిటాన్ అయిపోతుంది నిజామాబాద్ డ్రింకింగ్ వాటర్ మొత్తము. సో దీన్నే బొడ్డెమ్మ చెరువు అంటారు అన్నమాట. సో బతుకమ్మ అంతా కూడా ఇక్కడ వేస్తారు ఆడవాళ్ళందరూ వచ్చేసి. సో ఈ చెరువులో నీళ్ళు బాగానే ఉన్నాయి. మే, జూన్, జూలై వరకు 3 మంత్స్ వరకు ఎలాగో సరిపోతాయి నిజామాబాద్ పబ్లిక్కి. చూడండి లైటింగ్ ఎలా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, నాకు తెలిసి ఇది రఘునాథ ఆలయం అనిపిస్తుంది నాకు. రఘునాథ ఆలయం అంటే ఇది అనుకుంటా. చూడచ్చు, శ్రీరాముల ఆలయం. ఇదంతా కూడా ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. సూపర్గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ చాలా మంచిగా కట్టించారు. బిగాల గణేష్ గుప్తా గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు సొంత ఇంట్రెస్ట్తో చేపించిన ట్యాంక్ బండ్ అనమాట. నిజామాబాద్ ప్రజలు ఆహ్లాదకరంగా ఈవినింగ్ గడపాలని చెప్పేసి ఇది కట్టి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. చాలామంది వస్తున్నారు. సమన్యో ఏందది? ఏంది? మినీ ట్యాంక్ బండ్ ఎక్కడ? సో ఇదంతా కూడా రఘునాథ చెరువు. ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై వస్తుందన్నమాట నిజామాబాద్కి. సమన్యో ఇటు చూడు. చూస్తావా అమ్మ? సో నాకు తెలిసి ఇదంతా కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ట్రెంచ్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు, మొత్తం లైటింగ్ కలిపి మొత్తము. సో మెయింటెనెన్స్ బాగుంది ఇప్పటికైతే దీనికి.
చూడండి ఈతకాయలు అయినాయి కదా. సో లైటింగ్ బాగానే ఉంది దీనికి. చెరే ముట్టదు కదా నైట్ పూట. ఇవన్నీ బతుకమ్మే కదా కదా, ఇవి పూలు కాదా? సో ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఏం చూస్తున్నావు సమన్యు? వాటరా? అగు మెరుపు మెరిసిందిరా, మెరుపు మెరిసింది. ఏమైంది సమన్యు? ఏం కాలే? ఇటు చూడు, ఇటు చూడు, ఇక నవ్వు, ఇటు చూడు, నవ్వు అన్న అన్న, ఇక ఇట్లరా, ఇక చూడు మంచిగా చూసిన వాళ్ళ. అది ఉన్నా ఒకటే లేకున్నా సో ఇదండి నిజామాబాద్కి వన్ ఆఫ్ ద మణిహారం మినీ ట్యాంక్ బండ్ ఆఫ్ నిజామాబాద్ రఘునాథ్ చెరువు. సో చూశారు కదా ఎంత మంచి అరేంజ్మెంట్ చేశారు. యాక్చువల్లీ మొత్తం 1 కిలోమీటర్ ఉంటుంది, కానీ అంత సేమ్ ఉంటుంది కదా అని షార్ట్గా ఇలా చూపించాను. నచ్చితే లైక్ చేయండి.